నీ ఇల్లు నీదైతే పైసలు నేను ఇస్తలేనా? ఏం మాట్లాడుతున్నావు? పైసలు ఇస్తలేనా? నడవకపోతే ఈయన ఉంటది అనుకుంటున్నాను. అగో నువ్వుకేస్తున్నావు. రే సత్తి ఏందిరా నీ లొల్లి? ఎవరితో లొల్లి పెట్టుకుంటున్నావు? అగో గిలాసరా. అరే చాట నీ షెఫ్ తినేటట్లేవు. అరే నీ ఇంటికి నీకినా నీ ఎవర్రా ఎత్తేస్తుంది అట్లనే. ఏమనుకుంటున్నావు? ఎక్కడున్నా నేను మూత ఇక్కడున్నా. అది అయ్యో సత్తి ఏమైందిరా నీకు? నువ్వెవరితో లొల్లి పడుతున్నావు? అన్ని సామాన్లన్నీ ఎత్తేస్తున్నావు. నీ తాత జాగిరి అనుకుంటున్నావా? టిఫల వారి కొనుక్కొచ్చుకున్నాం మేము. నేను చేతులకు జతలు ఊతా. నువ్వైతే బయటికి రా, నీ సంగతి చెప్తా. ఇంటోరాలు కాదాక చూసుకుంటా ఈ సంగతి. నన్ను గంతగానం తిడుతుంటే నువ్వు ఆనే కూర్చున్నావు. దా జగడం పెట్టుకుందాము. ఊకిరువైన తొవ్వకే కూర్చుంటా. ఇట్లాగే వస్తాడు. నేనే కూర్చుంటా పొద్దు మీకు దాకా. అరే నాయన నీకు దండం పెడతారా నాయన? మనం పల్లె నుంచి పట్నం బతకనీకి వచ్చినాం రా. ఆయనతో లొల్లి ఎందుకు చెప్పు? అరే గోడలకు మూలలు కొట్టనిస్తలేరాక. ఈ షాట్లు ఉంటాయి, ఫోటోలు ఉంటాయి. ఏంటికి రాలిగేసుకుంటాం? ముఖానికి రాలిగేసుకుంటామా? అగో ఎట్లా చూస్తున్నాడు చూడు. నువ్వు ఉండు, ఆనే ఉండు. తొంగి చూస్తున్నాను. నీ దవడకెట్టి తరుస్తా ఏమనుకుంటున్నావు? అరే సత్తి పట్నం ఓనరోళ్ళు చాలా కానూరోళ్ళు. ఇంట్లో సామాన్ అంతా బయట ఇస్తారా నువ్వు అట్లా చేస్తే? ఇంక ఇస్రే నీకు ఆడేమున్నదాక? ఉన్న కార్కి ఇసిరేసిండు బయట. అమ్మో ఇసొంటాడనే నాకు డఫుట్ కొట్టిందాక. ఉన్న సామాన్ అంతా పొద్దుగాలని అమ్ముకొచ్చిన గిన్నెలు గిలాసలు గాసు బుడ్డి కూడా. నేనేం తక్కువ అని కాదు. అమ్మో అమ్మా నేను బొంద పెట్టగలరా? అవెందుకు అమ్మినవరా? ఆ దండం మీద బట్టలు నుంచినవా లేకపోతే అవి కూడా అమ్మేసినవా? ఇంకా బట్టలేనప్పుడు దండం ఏం చేసుకుంటావు అక్క? బీరువాలు ఉన్న చీరల జాకెట్లు అన్ని అలాగా అమ్మితే లేట్ అయితే అంట అని గుత్తనే అమ్మి పడేసిన. నువ్వు రేపర్సంది ఒక్క చీర మీనే చదవాలి. ఆర్తలు చీరల జాకెట్లు అన్ని అందులోనే పోయినాయి. నేను ఇప్పుడే పైసలు ఎన్కేసి కొనుక్కున్నా. అవును అని సత్తి ఒక చీర మడతలో బంగారం ఉండరా? గాయంతో తెలియదు అనుకుంటున్నావు అక్క? నాకు బంగారం ఏమో బఠానాలోనికి అమ్మినా, ఇన్ఫ సామాన్ ఏమో మార్వాడి దుకాణంలో అమ్మినా. ఏం లేదు ఇక అంత అమ్మేసిన బంగారం. రేపు నేను నీ పెళ్ళి అయితే ఏం పెట్టుకోవాలా? నాలుగానికి నువ్వెందుకు వస్తావు? ఆడవిల్ల కట్నం మేమంటాను అడ్డం పడతాం అనుకుంటున్నావా? నా ఇంట్లో ఓడి బియ్యం ఉండదు, నువ్వు నిర్ణ కూడా చేయొద్దు. ఏందిరా సత్తి నేను నీ పెళ్లికి రావద్దా? నేనేం తప్పు చేసిండ్రా? నువ్వు నా ఇంటికి రావద్దు. నా ఫ్రెండ్లో నన్నే తిడుతుంది. పండుగలకు పబ్బాలకు నా ఇంటికి రాకలు కూడా కట్టకు. నాకు చీరలు సారాలు పెట్టు నాతోనే గానే కాదు. సత్తి నువ్వు చీరలు ఇస్తావు పైసలు ఇస్తావని కాదురా. నువ్వు మంచిగా ఉండాలి గంతే. నన్ను ఎందుకు బాధ పెడుతున్నావు? నువ్వు నా ఇంటికి వస్తే నేనే బాధపడాలి. నీ శాతాలని నా ఫ్రెండ్లానికి కూడా వచ్చినాయి అనుకో, అత్త మామలకు గంచి కూడా పోయేది. అది నేను అసలుంటిదా అన్నారా? నువ్వు అసలు నా తమ్ముని మేనా చెప్పు. నువ్వేమన్నా అనుకో. నువ్వు పట్నం ఎందుకు వచ్చినావమ్మా? కొలువు చేయడానికి వచ్చినావు కాదు, అత్త మామలకు షాకిర్ చేయవలసి వస్తుందంట అని ఇక్కడికి వచ్చినావు. నువ్వు నాకు ఎరకలేరా నీ సంగతి? అమ్మా నేను మా అత్త మామల్ని నా సొంత తల్లిదండ్రులు లెక్కనే చూసుకుంటా. నీ సంగతి నాకు తెలియరా? మనుషులు సాట అయితే చాలు గుస 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 గుస. ఈ శాతాలు మాకు రావు. ఏమైందిరా నీకు? నువ్వు నా కొలువు మీద వాడు ఏడుస్తున్నా. నేను సప్పుడు దాకా బంద్ పెట్టి ఇంటికి పోతా. నువ్వు ఒక్కడివే చేసుకో. పెడతావు ఊళ్ళు రఫ్ కాయిదాలన్నీ నీ పేరు మీద రాఫిచ్చి తెచ్చిన. ఇలా సంగాప సారు బుచ్చన్న సార్ దగ్గర కూడా అప్పు చేసిన. అవన్నీ కట్టవా? ఇంకా అనేటి అను నీ అప్పులు కూడా నేనే కట్టాలట. నేను కట్టనే కట్టపో. ఏం చేసుకుంటావు చేసుకో. మా అక్క మస్తు ఏడుస్తున్నదంటే. అక్క నీకు మస్తు బలం వచ్చిందేమో చూసుకో. ఇప్పటిసారి నువ్వు ఎవ్వరు తెరువుకోయినా కూడా ఏం కాదు, మస్తు కొట్టవచ్చు. బలమా? ఇప్పటిదాకా తిట్టినావు కదా, నా గుండె జారినట్టు అయింది తెలుసా నీకేమన్నా? గుండెకి ఏం కాదంట అక్క. ఎంత ఏడిస్తే అంత గుండె గట్టిగా అవుతుందంట. ఏడ్చిన వాళ్ళు అంత మంచోళ్ళు అంట అక్క. అక్క దినామ ఏడవక్క ఇంకా మంచి అవుతావు నువ్వు. ఏడిస్తే బలం గుండెగాళ్ళ. మరి ఈక్నెస్ ఉన్న వాళ్ళు ఎక్కువ ఏడుస్తారు కదరా. నీకేవాళ్ళు చెప్పిండ్రు? సర్ఫే చేసి చెప్పిరక్క. అక్క సినిమాలలో అత్త కోడల్ని కొడుతుంటే నిన్ను కొట్టినంత ఫెయిల్ అయ్యి ఏడుస్తావు కదా అక్క. నీకు కనికరం ఉన్నట్టే కదా. అంటే నువ్వు మంచిదానవే అక్క. అలా బొంద సర్వేలు వాళ్ళు ఏదో చేస్తారు, నువ్వు నా మీద ప్రయోగాలు చెయ్యడా. ఏడిస్తే మంచోళ్ళు అవుడేంద్రా పెద్ద చెప్తున్నాడు ఈడ. అక్క నువ్వు దినామ ఏడుస్తూనే ఉండు, నన్ను మంచిగా చూసుకో. ఇప్పుడు అంటావు మంచిగా చూసుకున్నా అంటావు, ముందుగా తిట్టేదంతా తిట్టి. అయినా బాధలున్నోడు దినామ ఏడుస్తూనే ఉంటాడు. వాళ్ళు మానసికంగా బలంగా ఎట్లుంటారా? ఏమో పనికి మాలిన సర్వేలన్నీ. ఏడవటం ఒక కళ, ఏడవలేకపోవటం ఒక కళ. ఏడవాలమ్మా ఏడవాలి, పొద్దున మాఫు ఏడవాలి, సర్ఫేలల్ల జఫినట్టు ఫుటకు ఏడవాలి, ఏడవాలమ్మా ఏడవాలి. మంచిగా వచ్చింది. అమ్మ ఈ సామాన్ అంత ఏడుందాడ పెట్టుకోవాలి. తిడతారు మళ్ళీ అక్కొచ్చానంటే.